హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2025 టు 2026 ఐబీపీఎస్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలానే పిఎస్బీస్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ఎస్బీఐ రాదు. ఇది ఓన్లీ 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కే నోటిఫికేషన్ అనమాట. ఎస్బీఐ కి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. వీటిలో క్లర్క్ అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్ కి రిక్రూట్మెంట్ కోసం టెంటేటివ్ డేట్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ఇయర్ ఐబీపీఎస్ క్యాలెండర్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ అన్ని మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేసి మన వీడియోని వెంటనే లైక్ చేయండి. ఫస్ట్ ఆర్ఆర్బీస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ డేట్స్ వచ్చేసి 27th of July అండ్ 2nd, 3rd of August 2025. అలానే మెయిన్స్ డేట్స్ వచ్చేసి 13th of September 2025. సో మనం ఇక్కడ ఒకసారి ప్రిలిమ్స్ డేట్స్ చూస్తే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉన్నాయి, అలానే లాస్ట్ వీక్ ఆఫ్ జూలై లో ఉన్నాయి. దీన్ని బట్టి మనం నోటిఫికేషన్ గెస్ చేయొచ్చు. అది జూన్ స్టార్టింగ్ లో వస్తుంది. ఎవ్రీ ఇయర్ అదే టైం వస్తుంది. సో అలానే మెయిన్స్ డేట్స్ కి ఒక 15 days ముందు అంటే 4th వీక్ లో రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూస్తే ప్రిలిమ్స్ వచ్చేసి 30th August అండ్ 6th, 7th of September 2025. అలానే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 9th November 2025. ఇప్పుడు మనం ఐబీపీఎస్ పిఎస్బి యొక్క ఎగ్జామ్ డేట్స్ కనుక చూస్తే ఫస్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 4th, 5th, 11th of October అనమాట. అలానే దాని యొక్క మెయిన్స్ వచ్చేసి 29th of November 2025. అలానే కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అంటే క్లర్క్ అనమాట. రీసెంట్ గా దాన్ని అలా నేమ్ చేంజ్ చేశారు. సో వీటి యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ కనుక చూస్తే 6th, 7th, 13th, 14th of December. అలానే మెయిన్ ఎగ్జామ్ కనుక చూస్తే 1st of February 2026. బిగ్ చేంజ్ అనేది ఉందన్నమాట ఎగ్జామ్ డేట్స్ లో. యాక్చువల్ గా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ డేట్స్ లో చాలా చేంజ్ వచ్చింది. ఒకసారి లాస్ట్ ఇయర్ డేట్స్ కనుక చూస్తే 1st September లో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగింది. అలానే మెయిన్స్ వచ్చేసి October 13. బట్ ఇక్కడ దీని మెయిన్స్ రిజల్ట్ ఏదైతే ఉందో అది April 1st లో వస్తుంది. సో ఇక్కడ టైం డిఫరెన్స్ కనుక చూస్తే అప్రాక్సిమేట్ గా 4 months. ఆ 4 months వేస్ట్ గా వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే రిజల్ట్ కోసం. సో అదే డేట్స్ కనుక ముందుకి జరిపితే ఫిబ్రవరి ఆర్ జనవరి ఈ టైంలో మెయిన్ ఎగ్జామ్ పెట్టుకుంటే వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో మెయిన్స్ రిజల్ట్ కోసం ఆ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం కోసం ఇలా ముందుకు జరపాల్సి వచ్చింది. అలాగే ఒకసారి లాస్ట్ ఇయర్ మెయిన్స్ కనుక చూస్తే ఆర్ఆర్బిపిఓ మెయిన్స్, అలానే ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్, అలానే ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ కనుక చూస్తే ఇవన్నీ 1 week తర్వాత 1 week, 1 week తర్వాత 1 week లో ఇలా వచ్చేసినాయి అనమాట. అంటే ఒక క్లమ్జీనెస్ అనేది ఏర్పడింది. ఒక మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక మెయిన్స్ రాయాలి, ఆ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్స్, వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా నెక్స్ట్ వారంలోనే. సో ఒక క్లమ్జీనెస్ అనేది అక్కడ ఏర్పడిపోయింది. సో ఈ క్లమ్జీనెస్ ని తీసేయడం కోసమే మేబీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. అంటే ఆర్ఆర్బి పిఓ అంటే దెన్ ఆర్ఆర్బి క్లర్క్, నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ, అలానే ఐబీపీఎస్ క్లర్క్. ఈ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాడు. సో ఈ ప్యాటర్న్ వల్ల స్టూడెంట్ కి ఏంటి ఉపయోగం అంటే ప్రిపరేషన్ టైం అనేది చాలా మిగులుతుంది చూడండి. సో బోర్డు ఎన్ని ఎగ్జామ్ డేట్స్ చేంజ్ చేసినా ఎప్పుడు పెట్టినా గానీ మనం ప్రిపేర్ అవ్వకపోతే అవన్నీ వేస్టే. సో మీరు మంచిగా ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఎస్బీఐ క్లర్క్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే దానికోసం మంచి వీడియో చేశాను. స్ట్రాటజీ అంటే 75+ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది ఒక ఫుల్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. అలానే ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు 75+ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.